కార్తీక పురాణము 8వ అధ్యాయము శ్రీహరి నామ స్మరణ ధన్యోపాయం. అంటే శ్రీహరిని నామస్మరణతోనే మనకు ధన్యమైపోతుంది అనమాట. అటువంటి కథను ఈరోజు మనం చెప్పుకుందాము. వశిష్ఠుడు చెప్పినదంతా విని మహానుభావ, తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని. అందు ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యము సులభంగా కలుగుననియు, అది నదిము, దీపదానము, ఫలదానము, అన్నదానము, వస్త్రదానము వలన కలుగుననియు చెప్పితిరి. ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసిన గాని పాపములు పోవని మీ వంటి ముని శ్రేష్ఠులే చెప్పుచున్నారు కదా. మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరచినందుకు నాకు అమితాశ్చర్యము కలుగుచున్నది. దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక వర్ణ సంకరులు రౌరవాది నరక హేతువులకు మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెకిలించు వంటిది కదా. కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించ ప్రార్థన అన్నాడు అని కోరెను. అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వి నవ్వి, జనక మహారాజా, నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే. నేను వేదాంగములను కూడా పఠించి తిని, వానిలో కూడా సూక్ష్మ మార్గములున్నవి. అవి ఏమనగా సాత్విక, రాజస, తామసములు అని ధర్మము 3 రకములు. సాత్వికమనగా దేశకాల పాత్రలు 3ను సమకూడిన సమయమున సత్వమను గుణము జనించి ఫలమంతయును పరమేశ్వరార్పితము గావించి మనోవాక్కాయ కర్మలచే వనర్చిన ధర్మము. ఆ ధర్మమందు ఎంతయో ఆధిక్యత కలదు. సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమునర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును. ఉదాహరణముగా తామ్రపర్ణి నది సముద్రమున కలియుతావు ఉన్నది. స్వాతి కర్తెలో ముత్యపు చిప్పలో వర్ష బిందువు పడి దగదగ మెరిసి ముత్యమగు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మమాచరించుచు గంగా, యమున, గోదావరి, కృష్ణా నదులు, పుష్కరాలు మొదలగు పుణ్యకాలముల యందు దేవాలయముల యందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణునకు ఎంత స్వల్ప దానము చేసినను, లేక ఆ నదీ తీరమందున్న దేవాలయంలో జప తపాది లొనర్చినను విశేష ఫలమును పొందుదురు. రాజస ధర్మముగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం, ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్ట సుఖాలు కలిగించున్నది అగును. తామస ధర్మమనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబికాచరణార్థం చేయు ధర్మం. ఆ ధర్మం ఫలము నీయదు. దేశకాల పాత్రలు సమకూడినప్పుడు తెలిసి గాని తెలియక గాని ఏ స్వల్ప ధర్మం చేసినను గొప్ప ఫలమునిచ్చును. అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్ని కణములతో భస్మమగుచున్నట్లు శ్రీమన్నారాయణుని నామము తెలిసి గాని తెలియక గాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నొందుదురు. ఉదాహరణగా మనము ఒక కథను చెప్పుకుందాము. అంటే ఎవరి గురించి అంటే అజామిలుని గురించి. పూర్వకాలము కన్యాకుబ్జ నగరమున 4 వేదములు చదివిన ఒక విప్రుడు కలడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సద్గుణ రాశియగు హేమవతి అను భార్య కలదు. ఆ దంపతుల అన్యోన్య ప్రేమకు అపూర్వ దంపతులని పేరు. వారికి చాలా కాలమునకు లేక ఒక కుమారుడు జన్మించెను. వారు ఆ బాలుని అతి గారాభముగా పెంచుచు అజామీలుడు అనే నామకరణము చేసిరి. ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడగుచు అతి గారాభము వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచు దుష్ట సావాసములు చేయుచు విద్యను అభ్యసించక బ్రాహ్మణ ధర్మములను పాటించక సంచరించుచు ఉండేవాడు. ఈ విధముగా ఉండగా కొంతకాలమునకు యౌవనము రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరచి యజ్ఞోపవీతము తెంచి మద్యం సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరము ఆమెతోనే కామ క్రీడలలో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరచి ఆమె ఇంటనే భుజించుచుండెను. అతి గారాభము ఎట్లు పరిణమించినదో వింటివా రాజా.
తమ బిడ్డలపై ఎంత అనురాగమున్ననూ పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞలో ఉంచకపోయిన ఎడల ఈ విధంగానే జరుగును. కావున అజామిలుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులు అతనిని విడిచిపెట్టిరి. అందుకు అజామిలుడు మరింత రెచ్చిపోయి వేట వలన జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో జీవించుచుండెను. ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయుచుండగా ఆ స్త్రీ తేనెపట్టుకై చెట్టెక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి కింద పడి చనిపోయెను. అజామిలుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి తరువాత అడవియందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చెను. ఆ ఎరుకల దానికి అంతకు ముందే ఒక కుమార్తె ఉండెను. కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయస్సు రాగా కామాంధకారముచే కన్ను మున్ను గానక అజామిలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలలో తేలియాడుచుండెను. వారికి 2 కొడుకులు కూడా కలిగిరి. 2 పురిటిలోనే చచ్చిరి. మరలా ఆమె గర్భము ధరించి ఒక కుమారుని కనెను. వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచూ ఒక్క క్షణమైనను విడువక ఎక్కడికి పోయినా వెంట పెట్టుకొని వెళ్ళుచూ నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండిరి. కాని నారాయణ అని స్మరించిన ఎడల తన పాపములు నశించి మోక్షము పొందవచ్చునని మాత్రము అతనికి తెలియదు. ఇట్లు కొంతకాలమున జరిగిన తరువాత అజామిలునకు శరీర పటుత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి చావుకు సిద్ధపడి ఉండెను. ఒకనాడు భయంకరాకారములతో ప్రసాద ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైరి. వారిని చూచి అజామిలుడు భయము చెంది కుమారునిపై ఉన్న వాత్సల్యము వలన ప్రాణములు విడువలేక నారాయణ నారాయణ అనుచూనే ప్రాణములు విడిచెను. అజామిలుని నోట నారాయణ అను శబ్దము వినబడగానే యమభటులు గడగడా వణకసాగిరి. అదే వేళకు దివ్య మంగళాకారములు అగు శంఖ చక్రములు గదాధరులగు శ్రీమన్నారాయణుని దూతలు విమానములో అచ్చటకు వచ్చి, ఓ యమభటులారా, వీడు మావాడు, మేము వీనిని వైకుంఠమునకు తీసుకొని పోవుటకు వచ్చితిమి అని చెప్పి అజామిలుని విమానం ఎక్కించి తీసుకొని పోవుచుండగా యమదూతలు, అయ్యా మీరెవ్వరు? వీడు అతి దుర్మార్గుడు. వీనిని నరకమునకు తీసుకొని పోవుటకు మేమిచ్చటికి వచ్చితిమిగాన వానిని మాకు వదులుడని కోరగా విష్ణుదూతలు ఇట్లు చెప్పదొడంగిరి. ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 8వ అధ్యాయము 8వ పురాణము 8వ రోజు పారాయణము సమాప్తము. శివుని కథ. వంగదేశమును పాలించుచున్న సూరసేన మహారాజునకు గుణవంతురాలైన ఒక పుత్రిక కలదు. ఆ బాలామణి పేరు సీమంతిని. సీమంతిని చిన్ననాటి నుండి శివదేవుని యందు అపారమైన భక్తి గలదై పూజలు చేయుచుండగా ఈ విషయము యాజ్ఞవల్క మహాముని భార్యయగు మైత్రేయి తెలుసుకొని తానే స్వయముగా సీమంతినికి సోమవార వ్రత మహత్యమును వివరించి చెప్పుటకు సూరసేన మహారాజు పట్టణమునకు బయలుదేరి వచ్చి వ్రత విధానమును సీమంతినికి తెలియజేసి వెడలిపోయెను. ఆనాటి నుండి రాజకుమార్తె సోమవార వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయుచు సదాశివుని పూజించుచు వ్రత కథను చదువుచు దినదిన ప్రవర్ధమానమయగుచూ ఉండెను. ఇట్లుండగా అంగదేశమున ఇంద్రసేనుడను మహారాజు పాలించుచూ ఉండెను. ఆ రాజునకు చంద్రాంగదుడను ఒక కుమారుడు కలడు. ఆ చిన్నవాడు సకల విద్యలు నేర్చుకొని పెండ్లి ఈడుకు వచ్చెను. చంద్రాంగదునకు వివాహము చేయవలెనని తలంపుతో ఇంద్రసేన మహారాజు తన కొలువునందున్న మంత్రి పురోహిత సామంతులతో యువరాజైన చంద్రాంగదునకు ఎచ్చటనైనా తగిన చిన్నదానిని చూడమని చెప్పి వారిని దేశ దేశాలకు పంపెను. వారనేక దేశములు తిరిగి కడకు వంగదేశ పరిపాలకుడగు సూరసేన మహారాజు పట్టణముకు చేరిరి. ఆ రాజునకు సీమంతిని అనేడు కుమార్తె కలదని పరిచాలకుల వలన తెలుసుకొని రాజదర్శనమునకై ఆస్థానమునకు వెళ్ళిరి. అంతా రాజు మంత్రి పురోహితులను గౌరవించి
తమరు వచ్చిన పని ఏమిటని అడిగెను. మహారాజా, మాది అంగదేశము. మా ఇంద్రసేన మహారాజు గారికి చంద్రాంగదుడనే కుమారుడు కలడు. అతనికి తగిన కన్య గురించి తిరుగుచూ తమ పుత్రికారత్నమవు సీమంతినీదేవి గుణగణములు తెలుసుకొని ఇచ్చటకు వచ్చితిమి. ఇదిగో మా యువరాజు చిత్రపటము అని చూపించినారు. రాజు ఆ చిత్రపటమును కుమార్తెకు చూపించి ఆమె సమ్మతికి సంతోషించి కళ్యాణ ముహూర్తమును నిశ్చయించి మహావైభవముగా వివాహము చేసెను. మహారాజైతే వివాహము అంగరంగ వైభవంగా సీమంతినికి ఆ రాజుకు చాలా అంగరంగ వైభవంగా వివాహం జరిపించినాడనమాట. మనము రేపటి 10వ అధ్యాయంలో అంటే కార్తీక పురాణం 10వ అధ్యాయంలో మిగతా కథను తెలుసుకుందాము.